అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి అయితే వచ్చింది. ఇప్పుడు అస్సాంలో మూడోసారి అధికారంలోకి వస్తే రెండోసారి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి హిమంత బిశ్వ శర్మ ఒక రికార్డు. ఇప్పటి వరకు కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల్లో ఎవరూ కూడా రెండోసారి వరుసగా ముఖ్యమంత్రిగా అక్కడ బాధ్యతలు చేపట్టలేదు. అయితే గత 3 దఫాలుగా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీజేపీ నిర్ణయాలతో పాటు హిమంత బిశ్వ శర్మ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా. అంటే బీజేపీకి అనుగుణంగా ఆయన కూడా మంచిగా పరిపాలన సాగించాడు, అభివృద్ధికి అభివృద్ధి సాధించాడు. అలాగే టిట్ ఫర్ టాట్ అన్న విధంగా కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం, తోలుకు తోలు, తొక్కకు తొక్క అన్న విధంగా అక్కడ ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలకి వాయించేశాడు. రోహింగ్యా ముస్లింలు కొంచెం దాడులు చేస్తున్నారు ఆ సరిహద్దు జిల్లాల్లో అనగానే వెంటనే హిందువులకి గన్లు ఇచ్చి పడేశాడు, లైసెన్స్డ్ గన్లు. సాయంత్రం 6 తర్వాత ఎవడైనా కనబడ్డాడు అనుకోండి, పైకి కాల్పులు జరపండి. రాత్రి 8 తర్వాత కనుక గుంపులుగా రోహింగ్యాలు కనబడితే కాల్చిపడేయండి అన్నాడు. దెబ్బకి రోహింగ్యా ముస్లింలు తిరగడమే మానేశారు రోడ్ల మీద. హిందువులకి మీరు అలా ఎప్పుడైనా చూసారా? ఇక్కడ మనకి 2 విషయాలు. ఒకటి, మన దేశంలో మనమే పోరాడాల్సి వస్తుంది, అది ఒక బాధ. 2, ఈ రోహింగ్యా ముస్లింల నుంచి ఇప్పటి వరకు మనకి ఎటువంటి ఇది లేదు, ఒక సపోర్ట్ లేదు, వాళ్ళ నుంచి మనకి రక్షణ లేదు. కానీ హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత ఆ రక్షణ ఇవ్వగలిగాడు. నరేంద్ర మోదీని కాదు, అమిత్ షాని ఒప్పించగలిగాడు. ఈ యొక్క గన్ కల్చర్కి, ఈ యొక్క లైసెన్స్డ్ గన్ల కోసం ఆయన అమిత్ షాని ఒప్పించడానికి తలప్రాణం తోక్కొచ్చింది. అయితే అమిత్ షా కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట కాబట్టి అయితే వెంటనే ఏది ఓకే చేయలేరు, దాని గురించి ఆలోచన చేయాలి, తర్వాత విచారించాలి, తర్వాత అక్కడ ఒక పోల్ ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు అమిత్ షా గారు ఏమొచ్చేసి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ పర్మిషన్ తీసుకున్నది మొదట 2 నెలలే, కానీ దాన్ని ప్రతి ఒక్కసారికి మొదట 2 నెలలు, తర్వాత నెల రెన్యువల్ చేస్తూనే వచ్చాడు ఆయన. ఈ రెన్యువల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే హిమంత బిశ్వ శర్మ గారు అక్కడ రోహింగ్యా ముస్లింల్ని కట్టడి చేయడానికే కాదు, హిందువులకి కూడా మేమున్నాము అని భరోసా ఇచ్చాడు.